వ్యధ నుంచే ఆమె కథ అక్షర రూపంలో పలకరించిన విజయగాథ. ఆమె తిరువనంతపురం జిల్లావాసి ధనుజ. చేయి తిరిగిన రచయిత్రేమీ కాదు, కేరళలో పారిశుద్ధ్య కార్మికురాలు. దశాబ్దాలుగా తను ఊడ్చి పారేసిన చెత్త కంటే మనుషుల మెదళ్లను వదలని మకిలి మరీ ప్రమాదంగా మారుతోందని గ్రహించారు. తన జీవిత అనుభవాలతో ఆత్మకథ రాసి వివక్ష, దురాచారాలపై నిప్పులు చెరిగారు. ఒక పారిశుద్ధ్య కార్మికురాలు తన జీవిత చరిత్ర రాస్తే 2 విశ్వవిద్యాలయాలు అకాడమిక్ సిలబస్లోకి తీసుకున్నాయి. ఆ స్ఫూర్తి చంద్రిక పేరు ధనుజ కుమారి. కేరళ రాజధాని తిరువనంతపురం నగరంలో చెంగల్చూళ ఓ నిరుపేదవాడ. అక్కడ పుట్టి పెరిగిన ధనుజ కుమారి చెంగల్చూళ నిరుపేదవాడలో తన జీవితానుభవాలను అక్షరీకరించి చెంగల్చూళైలే ఎంతే జీవితం అని మలయాళంలో రాసిన జీవిత కథ ఆంగ్లంలో మై లైఫ్ ఇన్ చెంగల్చూళ పుస్తకంగా వెలువడింది. తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను, వివక్షను ఆమె ఇందులో చెరిగి పారేశారు. నిజాయితీగా మనసులో మాటలను ఉన్నది ఉన్నట్లుగా రాసిన ధనుజ విశ్వవిద్యాలయాల్లో సెలబ్రిటీ అయ్యారు. నాకు చిన్నప్పటి నుంచి చదవడం, రాయడం ఎంతో ఇష్టం. పుస్తకాలు చదవటం కాదనుకోండి, వ్యక్తిగత జీవితంలో ప్రతి సంఘటన డైరీలో రాసేదాన్ని. నేను కులాంతర వివాహాలతో ఒక్కటైన అభ్యుదయవాదులు నివసించే కాలనీలో పుట్టాను. మా అమ్మా నాన్నది అలాంటి పెళ్లే. నాన్న శ్రామికుడు, అమ్మ ఇళ్లల్లో పనిచేసేది. తరచూ వారి గొడవలతో నన్ను బోర్డింగ్ పాఠశాలలో చేర్పించారు. అక్కడ వాద్యకారుడు సతీష్తో ధనుజ వివాహమైంది. వీరికి 2 కుమారులు నిధీష్, సుధీష్. పేదరికంలో పుట్టింది. కష్టాలు చుట్టుముట్టిన సంక్షోభ సమయాన అక్షర పరిమళాలే సేద తీర్చాయి. అలాగని ధనుజ చేయి తిరిగిన రచయిత్రేమీ కారు. రోజువారీ ఘటనలు రాస్తూ వాటి చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాలను పేరుస్తూ ఉంటే కొందరి ప్రోత్సాహం తోడయింది. వీరిలో ముఖ్యంగా యువ దళిత రచయిత్రి విజిల ధనుజకు నేస్తమయ్యారు. 9వ తరగతిలోనే వివాహంతో చదువు నిలిచిపోయింది. తమ కాలనీలో తగువుపడి ఫిర్యాదు చేసుకునే ఇరుగు పొరుగుకు పిటిషన్లు రాసేవారు. కుటుంబ జీవితంలోకి వచ్చాక మా కాలనీలో ఎన్నో సమస్యల్ని చూశాను. జనసమర్థంగా మారింది. ఎక్కడ చూసినా పొరుగు వాళ్ల తగువులు, దంపతుల గొడవలు. పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసేందుకు ప్రజలు తరచూ పోలీస్ స్టేషన్కి వెళ్లేవాళ్లు. అప్పుడు నేను పిటిషన్లు రాసే పాత్రలోకి మారాను. అప్పుడు నా చుట్టూ జరిగే సంఘటనలను గమనించాక బాధగా ఉండేది. సరే, ఇవన్నీ కలిపి ఏదో ఒక రోజు ఓ పుస్తకమవుతుందని నేను అస్సలు ఊహించలేదు. ధనుజ ఆత్మకథలోని అక్షరాల్లో ఒలికిన భావోద్వేగాలు, తొణికిన నిజాయితీ మేధావులను ఆకట్టుకున్నాయి. ఫలితంగా ఆమె పుస్తకానికి కన్నూరు యూనివర్సిటీ BA సిలబస్లో, కాలికట్ యూనివర్సిటీ MA సిలబస్లో చోటు దక్కింది. లా, అక్కడి అణగారిన వర్గాల కథనాలు అకాడమిక్ చర్చలో భాగమయ్యాయి. పేద బస్తీల్లో నివసించే వారి ప్రతిభ, బుద్ధి వికాసాలకు సామాజిక ఆర్థిక స్థితితో సంబంధం లేదని తన పుస్తకంలో వాదించారు ధనుజ. రచయిత PP సత్యం చెప్పిన మాటలు నన్ను ప్రభావితం చేశాయి. ప్రత్యేకించి మా కులం చెంగలచూళలో నివాసం వల్ల నేను ఎదుర్కొన్న వివక్షపై పుస్తకం రాస్తే ఆ సందేశం అందరి హృదయాలకు తాకి సానుభూతిని కలిగిస్తుందని, అధికారుల దృష్టికి వెళుతుందని ఆయన చేసిన సూచన నా రచనకు ప్రేరణనిచ్చింది. ధనుజ రచనలకే పరిమితం కాలేదు. రాజాజీనగర్లో మున్సిపల్ పారిశుద్ధ్య విభాగం హరిత కర్మసేనలో చురుకైన సభ్యురాలు. వింగ్స్ ఆఫ్ ఉమెన్ అనే మహిళా సంఘాన్ని నడుపుతున్నారు. అక్కడ ఓ లైబ్రరీని స్థాపించి పఠనాభిలాష పెంచుతున్నారు. వారిలో విజ్ఞాన పరిజ్ఞానం పెరిగేలా ఆమె ప్రోత్సహిస్తున్నారు. నేను కుదుప్పనక్కును చెట్టివిలాకం వార్డులో నంబర్హిత కర్మసేనలో పనిచేస్తున్నాను. బృందంలోని మేమంతా ఉదయం 7 గంటలకు పని ప్రారంభిస్తాం. ఈ ప్రభుత్వ ప్రాజెక్ట్ మమ్మల్ని ఆర్థికంగా శక్తిమంతంగా చేసింది. మా కుటుంబ ఆదాయానికి తోడ్పడుతూ జీవన ప్రమాణాలను మెరుగుపరిచింది. ధనుజ వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదిరించి బిడ్డలను చదివించారు. పెద్ద కుమారుడు నిధీష్
కేరళ కళామండలంలో చదివే సమయంలో కుల వివక్ష ఎదురై చదువు చాలించారు. కానీ తరువాత చెన్నైలోని ఏఆర్ రెహమాన్ కేఎం మ్యూజిక్ కన్జర్వేటివ్లో సంగీత పాఠాలు నేర్చారు. చిన్న కుమారుడు సుధీష్ కూడా అదే దారిలో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. ఈ పుస్తకం రాసాక సమాజంపై నాలో పాతుకుపోయిన కొన్ని అభిప్రాయాలు క్రమంగా మారుతూ వచ్చాయి. కానీ కొన్ని అలాగే స్థిరంగా ఉన్నాయి. అన్సంగ్ హీరో పురస్కారం స్వీకరించేందుకు దుబాయ్ వెళ్లాను. ఇప్పుడు దుబాయ్ అనుభవాలను రాస్తున్నాను. అన్నట్లు ఈ పుస్తకం నా ఒక్కదానిదే కాదు, మా చెంగలచూల గ్రామ ప్రజలదే. మా కాలనీలో నిజమైన మార్పు తేవటమే నా లక్ష్యం. ఇప్పుడు ధనుజ తన ఆత్మకథ పుస్తకం 2వ భాగం రాస్తున్నారు. చెంగళచూల చరిత్ర, పరిణామాలను మరింత కూలంకుషంగా శోధించి రాయాలని భావిస్తున్నారు. అక్కడ నివసిస్తున్న వారి వివరాలను సేకరించి పోర్టల్లో ఉంచాలని ఆమె అభిలాష. ఈ రచనలతో తమ సమాజానికి గుర్తింపు, గౌరవం లభించాలని తన ఆకాంక్ష. గుర్తింపును సాధించేందుకు కృషి చేస్తోంది. ఈ సమాజంలో ట్రాన్స్జెండర్ సహా ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం లభించాలి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేక ప్రతిభ ఉంది. వారు సవాలున్న మనుషులే. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో ఈ తరహా సమస్యలు తక్కువే. అయినా కులం, మతం, నివాసం ఆధారంగా వివక్ష కొనసాగుతూనే ఉంది. ఈ మనస్తత్వం మారాలని నేను కోరుకుంటున్నాను.